పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐమ్ శేషు. సో ఈరోజు వ్లాగ్లో మా న్యూ కార్ చూపిపోతున్నాను. ఇట్స్ బిన్ అ లాంగ్ టైం మేము తీసుకొని నాకు ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో నా ఐమ్ అప్లోడింగ్. మా కార్ వచ్చేసి నేను క్యూట్గా పిలుచుకుంటాను ద గ్రాండ్ కార్, ద గ్రాండ్ విటారా. సో ఇది మేము మార్నింగ్ షోరూమ్కి వెళ్ళి వీఆర్ అబౌట్ టు టేక్ ద కార్ డెలివరీ. సో మా హస్బెండ్ నేను కార్ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకున్నాము. అండ్ షాపింగ్ కూడా డిఫరెంట్ టైమ్స్లో చేసిన సిమిలర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ తీసుకున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ అవర్ న్యూ కార్ వెల్కమింగ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ మా హస్బెండ్ చాలా కష్టపడి లైక్ ఓన్లీ హీ బాట్ దిస్ కార్ అంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఏదైనా మన వస్తువు అంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. అండ్ హియర్ కమ్స్ అవర్ క్యూట్ కార్. సో మేము ఓపెనింగ్ చేసి చిన్న ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. అండ్ నిజంగా ఐ నీడ్ టు అప్రిషియేట్ మై హస్బెండ్, అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడన్నా వస్తువు కన్నా మనిషికి విలువ ఇవ్వాలి అని చెప్పేసి. హియర్ కమ్స్ చిన్న ఫొటోస్ తీసుకున్నాము, ఎందుకంటే ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ కాబట్టి. అండ్ మేము ఈ కార్ తీసుకున్నప్పుడు ఈ కార్స్ చాలా పాప్కార్న్ లాగా సేల్ అయిపోయినాయి. ఐ లవ్ ద కలర్. దానికి మ్యాచింగ్ సిమిలర్ అవుట్ఫిట్స్ కూడా వేసుకొని వీ టుక్ ఫ్యూ వీడియోస్ అండ్ పిక్చర్స్. నేను ఈ వీడియోలో కార్ ఫీచర్స్ అవన్నీ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఓవర్ వ్యూ లాగా వాట్ వీ డెడ్ ఆన్ దాట్ డే అనేది చూపిస్తున్నాను. అండ్ మేము కరెక్ట్ టైంకి మంచి ముహూర్తం అంటారు కదా, అలా ఆ టైంకి వెళ్ళి వి టుక్ ది డెలివరీ అండ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ సో డెలివరీ అప్పుడు స్క్రీన్ మీద నేమ్ వేస్తారు కదా, ఆఫ్టర్ సీయింగ్ దట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇక్కడ మా హస్బెండ్ చెక్ చేసుకున్నారు కార్ ఇంటీరియర్ లోపలంతా ఏమున్నాయి ఏంటి అనేది హీ వాజ్ చెకింగ్. అండ్ ఇక్కడ నేను చిన్న గిఫ్ట్ ఇచ్చాను. న్యూ కార్ తీసుకున్నారు కదా, డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి చిన్న దేవుడు విగ్రహం ఇచ్చాను. హీ వాజ్ లైక్, ఎందుకు అవసరమా ఇవన్నీ ఇప్పుడు అన్నట్టు హీ వాజ్ ఫీలింగ్, ఎందుకు చెప్పకుండా ఎందుకు తెచ్చేసావు అది ఇది హీ వాజ్ ఫీలింగ్. నేను సిల్వర్ది చిన్న గణేష్ ఐడల్ గిఫ్ట్ ఇచ్చాను. హీ వాజ్ లైక్, ఇంత సిల్వర్ దాకా పెట్టుకుంటారు ఆ కార్ మీద అది ఇది అని. బట్ హీ ఫెల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. రియలీ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నారంటే ఆఫ్టర్ హార్డ్ వర్క్ ఆఫ్ 2 years సక్సెస్ అనే చెప్పాలి. ఇంత మంచి కార్ ఆయన ఓన్గా తీసుకున్నారంటే నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇదండి చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. మొత్తం కార్ వ్యూ అదంతా చూసేయండి. సో ఈ కార్ కలర్ అండ్ మోడల్ అది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ నెక్స్ట్ మనకి షోరూమ్ వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇచ్చారు. సో కార్ డెలివరీ అప్పుడు ఇస్తారు కదా, దాంట్లో 2 cups అండ్ 1 flask లాంటిది ఉంది. ఐ డిడ్ంట్ ఓపెన్. సో ఇక్కడ నుంచి కార్ మనము టెంపుల్కి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ మేము ఎవరు స్టార్ట్ చేయలేదు, అక్కడ షోరూమ్ అతనే టిల్ టెంపుల్ కార్ని తీసుకొచ్చారు. టెంపుల్లో పూజ అదంతా స్టార్ట్ అయిన తర్వాత వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ ద కార్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము. సో పూజ స్టార్ట్ చేసేసాము. పూజ కూడా చాలా బాగా అయింది. అండ్ వీఆర్ సో స్కేర్డ్, కొత్త కార్ కదా, కొంచెం బొట్లు తక్కువ పెట్టండి అది ఇది అని చెప్పేసి. అంటే పెట్టాలి కానీ అదొక చిన్న కాషియస్నెస్ ఉంటుంది కదా. సో వి స్టార్టెడ్ పూజ. చాలా బాగా జరిగింది పూజ కూడా. అండ్ వి కంటిన్యూడ్ డూయింగ్ పూజ. మేము అమ్మవారికి బాగా నమస్కారం చేసుకొని ఎవ్రీ డ్రైవ్ షుడ్ బి అ సేఫ్ డ్రైవ్ అనేసుకొని మంచి పూజ చేసేసుకున్నాము. అండ్ సక్సెసెస్ ఇంకా చూడాలి అని చెప్పేసి మంచిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా మేము పూజ కంటిన్యూ చేసుకున్నాము. సో దిస్ ఇస్ హౌ వి కంప్లీటెడ్ ద పూజ. అండ్
చూస్తున్నారు కదా. హారతి అది చేసేసాము, వాహన పూజ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిష్టి తీయాలి అంటే మా మామయ్య ఇటు గుమ్మడికాయ అండ్ దిష్టి తీసి అండ్ పూజారి గారు చెప్పినట్టు దిష్టి అవన్నీ తీసి కొత్త కార్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. పూజారి గారు కూడా చాలా ప్లెజెంట్గా ఆ రోజు పూజ అదంతా కంప్లీట్ చేసుకున్నాము. చాలా ప్లెజెంట్ అంటే చాలా హ్యాపీగా అయిపోయింది ఆ డే మొత్తము. ఇలా దిష్టి అదంతా తీసేసిన తర్వాత వి స్టార్టెడ్ ది కార్, చూడొచ్చు మీరు వీడియోలో. అండ్ స్లోగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు అందరూ పూజ దగ్గరికి అది వచ్చారు చూడడానికి అది. అండ్ వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఇలాంటి డే మళ్ళీ కొత్త వెహికల్స్ కొనుక్కోవాలని కూడా మేము కోరుకున్నాము. అండ్ చూస్తున్నట్టయితే నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మా హస్బెండ్ని స్టార్ట్ చేయండి అది ఇది అంటే నో శేషు అంటే మా వైఫే స్టార్ట్ చేస్తుంది అది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఐ వాజ్ సో టెన్స్డ్. న్యూ కార్ స్టార్ట్ చేయాలంటే ఎంతైనా భయం ఉంటుంది కదా. అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా ఐ స్టార్టెడ్. నాకు కొంచెం కార్ డ్రైవ్ చేయడం గ్యాప్ వచ్చినా కూడా చాలా స్లోగా స్టార్ట్ చేసి ఉన్న నిమ్మకాయలు అవన్నిటి మీద కరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఒక 3 రౌండ్స్ సర్కిల్ చేశాను. సో దట్ ఈస్ ఐ స్టార్టెడ్. మీరు చూస్తున్నట్టయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఐ వాజ్ సో టెన్స్, చాలా భయం వేసేస్తుంది. బట్ సమ్హౌ ఐ స్టార్టెడ్. అమ్మవారికి చాలా గట్టిగా దండం పెట్టుకొని ఎవ్రీ డ్రైవ్ షుడ్ బి అ సేఫ్ డ్రైవ్ అనుకొని స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చెప్తున్నారు సర్కిల్గా చేయండి, 3 సర్కిల్స్ లాగా అని చెప్పారు. సో మా హస్బెండ్ కూడా చెప్తున్నారు 3 సర్కిల్స్ చెయ్యి అది అని చెప్పేసి. స్లోగా ఇక స్టార్ట్ చేసి ఐ డిడ్ 3 సర్కిల్స్. సో దట్ ఈస్ హౌ ద డే ఎండెడ్. దర్శనం అయిపోయాక టెంపుల్ నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ క్లిప్స్. మా హస్బెండ్ తర్వాత డ్రైవ్ చేశారు, సో ఆ క్లిప్స్ అన్నీ నేను యాడ్ చేశాను. వీడియోలో చూస్తున్నట్టయితే చూడండి నేను ఎంత భయపడుతున్నాను. బికాజ్ న్యూ కార్, అసలు ఒక్క చిన్న స్క్రాచ్ కూడా ఉండకూడదు. అది నేను ఫస్ట్ డ్రైవ్ చేస్తున్నాను అన్న భయంతోనే స్లోగా స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ హౌ ఐ డ్రైవ్డ్. ఇంకా అక్కడక్కడే టెంపుల్లో ఒక 3 సర్కిల్స్ చేశాను. సో నవ్ ఐఎమ్ యాడింగ్ మై హస్బెండ్స్ few footages. Please watch. If you like this video, please like, share and subscribe to my channel. Bye.